హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి రుచి. ఈరోజు మన ఛానల్లో గిర్మిట్ కర్ణాటక సైడ్ స్పెషల్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దానికోసం ఒక బాండి తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కారం కావాల్సినంత పచ్చిమిరపకాయలు, నేను ఇక్కడ ఆరు పచ్చిమిరపకాయలు వేసినాను. అందులోకి ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి టేస్ట్కి కావాల్సినంత ఉప్పు, నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్ వేసుకున్నాను. అందులో తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మంచి కుక్ అయినాక ఒక నిమ్మపండు సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాన్ని వచ్చిన రసం వేసుకున్నాను. ఇప్పుడు రసం నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయినాక అందులోకి బెల్లం వేసుకుంటున్నాను. స్వీట్ కోసం, స్వీట్ వద్దు అనుకుంటే బెల్లం స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో బురుగులు, అందులోకి కట్ చేసి పెట్టుకున్న సన్న టమాటో ఒకటి, సన్న ఆనియన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి, కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పుట్నాల పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ బాగా క్లీన్గా మిక్స్ చేసుకుంటే ఇక్కడ గిర్మిట్ రెడీ అయిపోతుంది. పుల్లగా స్వీట్గా ఏదైనా స్నాక్ తినాలన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.